హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మనం బ్రతుకున్న మనకి కారణం దేవుని కృప మాత్రమే. ఆమేన్. ఆయన తప్ప మనకెవరు లేరు. హల్లెలూయా. మన ప్రియులు మన మధ్యలో ద్రవిడ్ రాజు గారి కుటుంబీకులు రాలేదు. ఇంకా దేవుని సన్నిధానంలో మరి కొంతమంది రావాల్సి ఉన్నది. వారు ప్రయాణంలో ఉన్నారు అని తలంచుచున్నారు. దేవునికి స్తోత్రం. మన మధ్యలో శ్రీమంతి గారి కుటుంబం ఇంకా రాలేదు అనుకుంటేనే మన మధ్య గారు వచ్చారు. మరి శ్రీమంతి గారు రాలేదు. అమ్మా వస్తున్నారమ్మా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ సచివంకులు గారు రాలేదు, వస్తారు. హల్లెలూయా. అమ్మ చెప్పండేంటమ్మా, హల్లెలూయా. మంచిది. అందరు నాతో పాటు చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మనకి వాక్యమునిచ్చి తన సేవలో నడిపించునుగాక, ఫలాభివృద్ధిలోనికి నడిపించునుగాక, వాక్యము చేత నడిపించునుగాక, వాక్యపు వెలుగులో నడిపించునుగాక, వాక్యపు లోతులలో నడిపించునుగాక, అనేకమైనటువంటి పరలోక దర్శనముల ప్రభు మనకి ఇచ్చునుగాక, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడుదుముగాక, గొప్ప గొప్ప అనేక మందికి సువార్త ప్రకటించుదుముగాక, నూతన ప్రాంతాలకు వెళుదుముగాక, సువార్త అంతటా ప్రకటించి ప్రభు సన్నిధిని నడిపించుదుముగాక, ప్రతి ఒక్కరిని ప్రభు స్వస్థపరచునుగాక, ప్రతి ఒక్కరిని ప్రభు లేవనెత్తునుగాక, రానున్న నూతన సంవత్సర దినములలో ప్రభు మనందరినీ అనేకమైనటువంటి విధములుగా వాడుకొని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు త్వరగా దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చదవండి పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 22 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. పౌలు అరేయోపకు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వార్లారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. చుండగా కనబడెను ఉన్నది, తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషములు నీ మాటలు ధ్యానించుచుండగా మా అందరితో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గతించిన వారం నుండి వారం వరకు మనల్ని కంటికి రెప్పలా కాపాడి ఈ రోజున ఆయన సన్నిధానములో ఈ పునరుద్ధాన కూడికలో మనందరిని ఉంచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. గత వారం మొదలుకొని ఈ వారం పర్యంతం వరకు ప్రభు సన్నిధానంలో గడిపినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. గతించిన ఆదివారం రాత్రి మనము దేవుని సన్నిధానంలో గడపడం జరిగింది. 16వ తారీఖు రాత్రి మన ప్రియులు ఆశీర్వాదం యొక్క మనవడు మనవల యొక్క జన్మదిన వేడుకలు ప్రభు అద్భుతకరంగా జరిగించారు. 17వ తారీఖు రాత్రి మన పిల్లలు రాజుగారి ప్రార్థన ప్రభు ఘనంగా జరిగించారు. 18వ తారీఖు రాత్రి సంఘక్షేమాభివృద్ధిగా ప్రభు ఘనంగా జరిగించారు. 19వ తారీఖు నేను నా సతీమణి గారు పాస్టర్ గారు కలిసి ఖమ్మం ప్రాంతం వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా దేవుడు అద్భుతకరంగా జరిగించారు. 20వ తారీఖు రాత్రి మన ప్రియులు దయ్యమ్మ గారి ప్రార్థన దేవుడు ఘనంగా జరిగించారు. 21వ రాత్రి మన ప్రియులు యోసేపు గారి ప్రార్థన క్రిస్మస్ ఆరాధన దేవుడు ఘనంగా జరిగించారు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినపు కూడి కూడా ప్రభు ఘనంగా జరిగించును గాక. ఈ రోజు రాత్రి జరగబోతున్నటువంటి మనక ప్రియులు దావీదు గారి కుటుంబ ప్రార్థన క్రిస్మస్ ఆరాధన దేవుడు ఇక్కడనే ఈ సంఘములో దేవుడు ఘనంగా జరిగించును గాక. గట్టిగా హల్లెలూయా. చూడండి, ఈ వార పర్యంతంలో ప్రభు సేవలో మనం గడిపినటువంటి ఈ దినములలో ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నటువంటి ఆ మాటలు అర్థం చేసుకుంటే, ఆయన మనతో ఆయనకు మొరపెట్టినప్పుడు, లేదంటే ఆయన సన్నిధానంలో మనం నిలబడినప్పుడు, ఆయనతో ప్రభు నాకు ఇది కావాలని బ్రతిమలాడుకుంటున్నప్పుడు ప్రభు ఇచ్చేటువంటి ధన్యతలు ఈ రీతిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక దినము ఆయన ఆవరణములో గడుపుట 1000 దినముల కంటే గతించిన వారం మొదలుకి నీ వారం వరకు దేవుని సన్నిధానంలో గడిపావు. ఆమె ఎన్ని దినాలు? ఇంచుమించు 7000 దినాలు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. చూడండి, ఈ మాటలు మనం వింటున్నప్పుడు మనలో ప్రభు ఉత్తేజమును రేపునుగాక, ఆరోగ్యమునిచ్చునుగాక, తన సేవలోని ఇంకను నడిపించబడుదుముగాక. గట్టిగా హల్లెలూయా. చూడండి, ఈ యొక్క 24వ సంవత్సరంలో
జనవరి మాసం మొదలుకొని డిసెంబర్ నెలలో ఆఖరి దినాలలో మనం ఉన్నాం. ఈ ఆఖరి దినాలలో ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నప్పుడు దేవుని మాట వినేవారు లేపబడుదురుగాక, దేవుని మాటలు వింటూ ఆయన పరిచర్య చేసేవారు లేపబడుదురుగాక, దేవుడు యవనస్తులను తన సేవ కొరకే వాడుకొనుగాక, తన పరిచర్య కొరకు లేవనెత్తునుగాక, తన మాటలో తన ఆధీనములో ప్రభు నడిపించునుగాక. ఆమేన్. ముఖ్యంగా యవనస్తులందరి కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్. ఆమేన్. యవనస్తులు అంటే ఎవరు? నేను ఒక్కడే కదా. ఎవరు యవనస్తులు అంటే? యవనస్తులు అంటే ఎవరు? వీళ్ళేనంట. యవనస్తులు అంటే వీళ్ళంట. దేవునికి స్తోత్రం. యవనస్తులు అంటే ఇక్కడ ఉన్న ఈ యవనస్తులు కాదు, సంఘములో ఉన్న వారందరూ యవనస్తులే. ఆమేన్. చెప్పండి గట్టి హల్లెలూయా. ఆయన కొరకు ఎదురు చూచువారు ముసలితనముతో వృద్ధి పొందుదురు కదండి. స్తోత్రం. మాట్లాడండి అమ్మా. ఆయన కొరకు ఎదురు చూచేవారు ఎలా ఉంటారు? మరి ముసలివారంటే మరి అలా చూస్తారే. దేవునికి స్తోత్రం. అంటే మీరెవరు? ముసలివారా, నూతన బలం పొందుకున్నవారా? మాట్లాడండి. వస్తుందా? బలం తగ్గిపోతుందా? హల్లెలూయా. ఒక మంచిది. దేవుని యొక్క వాక్య సందేశానికి వెళ్తున్న చాలా జాగ్రత్తగా వినాలి. అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తులైన పౌలు తన యొక్క టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి రెండవ సువార్త ప్రయాణంలో జరిగినటువంటి సందర్భాలను ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే తెస్సలోనిక ముగించుకొని ఆ తెస్సలోనిక తర్వాత వారు బెరయాకు వచ్చి బెరయాలో దేవుని వాక్యాన్ని అందించిన తర్వాత అక్కడ చిన్న హింస జరిగింది. అక్కడి నుంచి సేవకులు తోటివారు అతనిని ఏథెన్సుకు పంపారు. ఏథెన్సుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి ప్రజలందరితో తర్కము వాదం జరుగుతుండగా ఆయన సంచరిస్తూ ఉండగా జరిగినటువంటి సందర్భం ఏంటంటే అక్కడ అనేకమైనటువంటి దేవతా విగ్రహములు కనబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఏథెన్సు ప్రాంతంలో ఆ విగ్రహములు కనబడిన తర్వాత ఈ అపోస్తలుల పౌలు ఆ ప్రజలందరూ కూడా ఎవరిని ఆరాధిస్తున్నారో, ఎవరిని గణపరుస్తున్నారో, ఎవరి ఎదుట వారు సాగిల పడుతున్నారో ఇవన్నీ గమనించిన పౌలు వారితో మాట్లాడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టి హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడో చదవబడిన లేఖన భాగం చూడండి. చదవన మాట 18వ అధ్యాయం 17వ అధ్యాయం 22 నుంచి. ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో ఉన్నట్టు దేవునికి స్తోత్రం. ఏథెన్సు వారులందరూ కూడా ఎలా ఉన్నారంట? అతి దేవతా భక్తి. నాతో చెప్పండి ఎలా అంట? గట్టిగా. దేవుడంటే భయము, కానీ భయపడినట్టుగా నటిస్తారు, కానీ భయం ఉండదు. దేవత అంటే భయము, వారిని పూజించాలి, ఆరాధించాలి అనేటువంటి ఆలోచనతో అతి దేవతా భక్తి. అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట వాడుతూ ఉంటారు. ఎవరైనా అతి చేస్తూ ఉంటే, ఎవరైనా ఎక్కువ చేస్తూ ఉంటే డోంట్ యాక్ట్ స్మార్ట్. చెప్పండి. డోంట్ యాక్ట్ అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? కొంతమంది చాలా జాగ్రత్త అతి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో నమస్కరించినట్టుగా, ఏదో వాళ్ళకి ఏదో సేవ చేస్తున్నట్టుగా, వాళ్ళు అప్పగించిన పని ప్రతి ఒక్కటి ఏదో చేసేస్తున్నట్టుగా నటిస్తారు, కానీ చేయరు. సంతోష్ పాస్టర్ గారు అప్పుడప్పుడు ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. మెనీ పాస్టర్స్ ఆర్ యాక్టింగ్ లైక్ ఎ స్మార్ట్. చాలామంది దేవుని సేవ చేస్తున్నట్టుగా నటిస్తున్నారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా నటించడం మొదలుపెట్టారు. కానీ నిజాయితీగా నీతిగా చేసేటువంటి సేవకులు దూరాన్ని ఎక్కడో నిలబడిపోయారు. ఈ ఏథెన్సు పట్టణంలో ఈ అపోస్తలుల పౌలు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించిన తర్వాత అతనికి అర్థమైన విషయం ఏంటంటే అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా అతి దేవతా భక్తి గలవారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. వారు అతి చేసేవాళ్ళు. ఏ దేవత కనబడితే, ఏ విగ్రహం కనబడితే, ఏ పూజారి కనబడితే వారి ఎదుట అతి దేవతా భక్తి చేస్తూ భక్తి గల వారిగా ఎక్కువగా ఆరాటపడిపోయేటువంటి సేవకులు, ఆరాటపడేటువంటి దాసులు పనివారు అక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టి హల్లెలూయా. వారితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, మిమ్మల్ని చూస్తే మీ విషయంలో, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారి ఉన్నట్టు నాకు కనబడుచున్నదయ్యా. కానీ చదవనమాట, నేను చూడుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి. ఆమేన్ హల్లెలూయా. అక్కడున్నటువంటి బలిపీఠాలన్నీ చూశాడంట. ఒక బలిపీఠాన్ని గమనిస్తే దాని మీద ఒక పేరు రాయబడింది, ఒక పేరు చెక్కబడింది. ఏంటి ఆ పేరంటే తెలియబడని.
చెప్పండి మా. తెలియబడని దేవుడు. ఎవరికి తెలియబడని దేవుడు? తెలిసి నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? తెలియక దేవుని ఆరాధిస్తున్నావా? తెలిసి దేవుని సన్నిధికి వస్తున్నావా? తెలియక వస్తున్నావా? ఏదో ఆచార ప్రకారంగా వెళ్ళాలి, బైబిల్ పట్టుకోవాలి, ఏదో ప్రార్థన చేయాలి అని ఏదో ఒక మొక్కుబడిలాగా ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉన్నావా? ఒకవేళ అలా ఉంటే ఏ తెలుసు వారిలో మనం కూడా కలిసిపోయిన వారమే. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. బాగా గమనించండి. ఏదో నాన్న అమ్మ లేదంటే చదివిస్తున్నారు కదా, ఏదో నన్ను పంపిస్తున్నారు కదా, ఏదో వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చెప్తారు కదా అని చెప్పి ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు గోల తట్టుకోలేక ఏదో అలవాటు ప్రకారం ఇల్లు చదువుకుంటూ వచ్చేసారనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేరు, ప్రయోజకులు అవ్వలేరు. ఏ పని చేసినానో లాభమే కలుగునన్న ప్రసంగి గ్రంథంలో దేవుడు మనకు రాయించినట్టుగా దేవుని సన్నిధానంలో నువ్వు ఏ దేవుని అయితే తెలుసుకొని వచ్చావో ఆ దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. తెలియబడని దేవుడు కాదు ఈయన, తెలిసిన దేవుడు. ఆమేన్. ఆ ఏ తెలుసు వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వారి దేవుని ఏమని ఆరాధిస్తున్నారంటే, మాకు తెలియబడిన దేవుడు ఉన్నాడండి అని అతి దేవత భక్తి చేస్తూ, అక్కడే పూజ చేస్తూ, అక్కడే ఆలోచన చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటుండగా ఈ అపోస్తున్న పౌలు వచ్చి పరిశీలన చేస్తే తెలిసిన ఒక విషయం ఏంటంటే, వారు తెలియబడిన దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టి హల్లెలూయా, గట్టి హల్లెలూయా. కొంతమంది మూఢనమ్మకాలు నమ్ముతారండి. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు మూఢనమ్మకాలు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో పుట్టినటువంటి పసిబిడ్డను ఒకవేళ అక్కడ బలిగా అర్పించేటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి. పుట్టినటువంటి చిన్న బిడ్డలను వాళ్ళు కడుపుని మోసి 9 నెలలు మోసి కనిరిచేటువంటి ఆ పిల్లలను సైతం బలిచ్చేటువంటి గ్రామాలు కొన్ని ఉన్నాయి. అర్పిస్తే, దహన బలిస్తే దేవుడు మాకు ఏదో చేస్తాడని, ఆ దేవత మమ్మల్ని కరుణిస్తాడని, ఈ దేవుడు మాకు వాన కురిపిస్తాడని ఎన్నో రకరకాల వాగ్వాదాలు మనం వింటూనే వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, గట్టి హల్లెలూయా. కానీ ఇక్కడ చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, అపోస్తుడైన పౌలు ఏ దేవునైతే నమ్మాడో, ఏ దేవుని దర్శనం అయితే పొందుకున్నాడో, ఏ యేసుక్రీస్తు దర్శనాన్ని పొందుకొని ఆయన సేవలో నిలబడ్డాడో, ఏ పరిచయం అయితే సాగిపోతున్నాడో, ఎంతైతే శ్రమలు అనిపిస్తున్నాడో, ఎంతైతే కుమిలిపోతున్నాడో, ఈ అతి దేవతా భక్తి చూసిన వారందరూ చూసి ఆయన ఎంతగానో విలువలాడుతూ ఒక మాట్లాడుతున్నాడు, కలవరపడుతున్నాడు. ఇదిగో మీకు ఒక బలిపీఠం ఉంది, ఆ బలిపీఠం మీద తెలియబడని దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అసలు తెలియబడిన దేవుణ్ణి ఆరాధించడానికి మీకెంత భక్తి ఉంటే తెలుసుకున్న నేను ఇంకెంత భక్తిగా ఉండాలని ఆరాటంతో దేవుని మాటలో ప్రచురించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మన సహోదరులు అంజులు ఉన్నారండి, అంజులు ఉన్నారు, మనోళ్ళే. వాళ్ళందరూ కూడా తెలియబడని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి వారందరూ కూడా పూజిస్తూ ఉన్నారు, నమస్కరిస్తూ ఉన్నారు, ఎన్నో రకాలుగా దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఏవేవో అర్పిస్తూ ఉన్నారు, ఏవేవో బలికి తీసుకెళ్తూ ఉన్నారు, ఎంతగానో ఖర్చు పెడుతూ ఉన్నారు. వాళ్ళకి తెలుసు అది ఏమీ చేయలేదని. అయినను వాళ్ళ భక్తి మాత్రం ఇప్పుడు మారిందండి. చెప్పండి అమ్మా, మారిందా? కానీ మన భక్తి, దేవుడు ఎవరో తెలుసు, ఆయన రక్షకుడని తెలుసు, యేసుక్రీస్తు అని తెలుసు, గొప్పవాడని తెలుసు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడని తెలుసు. అయినను ఆయన మన కొరకు అన్ని చేస్తాడని తెలిసినా దేవుని సన్నిధానంలో ఆయన కొరకు ఎలా బ్రతకాలో మనం బ్రతకలేకపోతున్నాం, ఎలా జీవించాలో జీవించలేకపోతున్నాం, ఎలా ఉండాలో ఉండలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సొంతిల్లు ఉన్నవాడు ఎలాగైనా బ్రతకడానికి ఇష్టపడతాడు, అద్దింట్లో ఉన్నవాడు చాలా జాగ్రత్తగా మసులుతాడు. అమ్మో ఇది మన ఇల్లు కాదురా, ఈ భూమి మనకి అద్దెల్లి లాంటిది, దీని మీద ఉన్నటువంటి మనందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోవాలి. ఆమె అందుకని ప్రభు అంటాడు కదా, అనేకమైనటువంటి ప్రవక్తలతో రాయించిన మాట, మనము పరదేశులమును యాత్రికులమే ఉన్నాం. మొదటి పేతురు పత్రిక 2 అధ్యాయాలు. దేవునికి స్తోత్రం. ఈ లోకాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడానికి ముందు అతి దేవతా భక్తి చేసి, అతి చేసి, యాక్ట్గా స్మార్ట్గా నటించి ఇక్కడ ఏమి లాభం పొందుకుంటావో అక్కడ మాత్రం ఏ లాభం పొందుకోలేవు నటిస్తే. పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, తెలియబడని దేవుని పట్ల నీకెంత ప్రేమ ఉంటే, తెలియబడని దేవుని పట్ల నీకెంత ఆరాటం ఉంటే, తెలియబడని దేవుని పట్ల నీకెంత నిరీక్షత ఉంటే, తెలిసినటువంటి దేవుడి గురించి నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా రండి అని అపోస్తలుడైన పౌలు నోరు తెరిచి మాట్లాడుతున్నమాట సందర్భాలు అక్కడ చూడండి. ఆయన అంటున్నాడు, కాబట్టి మీరు
తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు దేనికి తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు. తెలియక భక్తి ఉందంటే వాళ్ళకే, తెలియకపోయినా భక్తిని మాత్రం విడిచిపెట్టల, తెలియకపోయినా భయాన్ని మాత్రం విడిచిపెట్టల, తెలియకపోయినా ఆ దేవుని కొరకు ఏదైతే చేయాలో అది చేయడం మాత్రం మరిచిపోవాలా. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టి హల్లెలూయా. మా 2 చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్దాం. చెప్పండి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడున్నా కానీ తెలిసిన దేవుడు మనం తేరు చూస్తూ ఉన్నాడు. ఆమె చూడట్లేదా? ఆయన గమనించట్లేదా? ఆయన మనతో లేడా? దేవునికి స్తోత్రం. మనతో ఉన్న దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. ఇదిగో అపోస్తలుడైన పౌలు ఏ మాట అయితే మాట్లాడుతున్నాడు, అయ్యా మీ అందరికీ భక్తి ఉంది, కానీ దేని మీద భక్తి ఉందో ఆ దేవుణ్ణి నేను మీకు తెలియపరచుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఎవరో కాదురా బాబు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఆయనకుండేటువంటి ప్రత్యక్షత ఏంటో తెలుసా? ఆయనకుండేటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా? ఆయన నడక, ఆయన పడకలు ఎటువంటి ఏమాత్రం కూడా తేడా లేకుండా చాలా జాగ్రత్తగా బ్రతికిన దేవుడు, ఈ లోకానికి మరొకరికి ఉద్భవించిన దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు దేవుడు. ఆమేన్. స్తోత్రం. మిమ్మల్ని అందరం చూస్తుంటే అతి దేవత భక్తి కలిగినటువంటి ఏథెన్సు వారి కంటే మీరే ఎక్కువగా కనబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీ భక్తి, మీ మర్యాదలు, మీరు దేవునికి ఇచ్చేటువంటి స్తోత్రాలు, దేవుని సంఘంలో 2 చేతులు ఎత్తి దేవుని ఆరాధించేటువంటి విధానం, ఇవన్నీ చూసి నేను బాగా మురిసిపోతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి, క్లుప్తంగా 3 విషయాలు మీతో జ్ఞాపకం చేస్తాను. ఏ దేవుణ్ణి అయితే మీరు ఆరాధిస్తున్నారో, ఏ దేవుణ్ణి అయితే మీరు తెలియక కొనియాడుతున్నారో, ఏ దేవుని ఎందైతే తెలియక భక్తి కలిగి ఉన్నారో ఆ దేవుణ్ణి నేను మీకు ప్రకటిస్తున్నాను. ఆ ప్రకటించే దేవుడు ఎలా ఉంటాడో చూపిస్తాను మీకు. చూడండి, దాంట్లో రాయబడిన మాట చదవండి. 24వ వచన భాగం మొదలుకొని, జగత్తును అందలి సమస్తమును ఉన్నందున నివసింపడు, అందరికి దయచేయవాడు కనుక సేవింపబడివాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అని ఎలా ఉన్నాడంట? జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు. దేవునికి స్తోత్రం. మన నిర్మాణకుడు. ఆ దేవుడు ఎవరు? ఆ దేవుడు ఎవరండి? మన నిర్మాణకుడు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు చూడండి అపోస్తలుడైన పౌలు. ఆదికాండ గ్రంథాల్లో మొదటి వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను, అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చాడు. ఆమె చెప్పండి గట్టి హల్లెలూయా. నీ దేవుడు ఎవరో ముందు నువ్వు సృష్టిని చూపించి చెప్పు. ఆమె ఆయన సృష్టిని చేసిన దేవుడు. చేయలేదా? ఆయన లేకుండా ఏది కలగలేదు అని యోహాను సువార్త మొదటి వచనంలో లేదంటే 2వ వచనంలో రాబడిన మాట ప్రకారంగా ఆయన ఉంటేనే ఈరోజు మనం బ్రతుకున్నాం. ఆమె ఆయన లేనిదే మనం లేము. పౌలు అంటున్నాడు, మీరు ఏ దేవుడి దగ్గర అయితే అతి భక్తి కలిగి ఉన్నారో, అతి దేవత భక్తి కలిగి ఉన్నారో ఆ దేవుడు ఎవరు తెలుసా? ఆయన భూమి ఆకాశములు జగత్తి పునాది ముందే ఆయన భూమిని ఆకాశమును కలగజేసిన దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఆయన సమస్తమును అందరికీ జీవమును ఊపిరిని దయచేయవాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆయన ఊపిరిచ్చే దేవుడు. రెండవది జీవమునిచ్చేది. నువ్వు పీలుస్తున్నవే గాలి, నువ్వు బ్రతుకుతున్నావే ఆక్సిజన్ ఉంది చూసావా, దాన్ని ఎలాగైతే పీలుస్తున్నావో అది ఇచ్చిన వారు ఎవరు అనుకున్నావు అని ఏ తెలుసు ప్రజలందరూ కూడా చూస్తూ ఉండగా, వారు నిలబడుతుండగా, వారు ఏ దేవుని అయితే తెలియక ఎంతవరకు పూజించారో ఆ దేవుడి గురించి స్వరం ఎత్తి ఆయన మాట్లాడుతున్నమాట. ఆయన నీకు సమస్తమును దయచేయవాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టి హల్లెలూయా. గట్టి హల్లెలూయా. ఆయన నీకు అన్నీ ఇచ్చాడండి. ఇవ్వలేదా? నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, నిన్ను పెంచి పోషించి, నీకు వస్త్రములు ఇచ్చి, ఉండడానికి ఇల్లు ఇచ్చి, నీకు కావలసినప్పుడు బైకులు ఇచ్చి, నీకు సైకిల్ ఇచ్చి, నీకు చదువునిచ్చి, అన్ని విషయాల్లో నా దేవుడు నీకు ఉచితంగానే దయచేశాడు. ఉచితంగా పొందుకున్న నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? ఏమి ఇవ్వగలుగుతున్నావు? సమయానికి రాలేవు, సమయానికి ఉండలేవు, దేవుని సన్నిధిలో పొగడలేవు, దేవుని ఆరాధించలేవు, ఇంకేమిస్తావు?
పాట పాడడానికి స్వరం రాదు, చేతుల పైకి ఆరాధన చేయడానికి బలం ఉండదు. దేనికి బ్రతుకు? అన్నీ ఇచ్చిన దేవుణ్ణి ఇంకేం కనపరుస్తావు నువ్వు? అందుకని మనకంటే వాళ్ళే గొప్పవాళ్ళం. ఎవరో అన్య సహోదరు, మన పక్కన సహోదరు, వాళ్ళే గొప్పవాళ్ళేమో. తెలిసిన మనం నిర్లక్ష్య దూరంతో ఉంటున్నాం. తెలియకుండానే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆరాధన చేస్తారు. ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసి చక్కగా మొత్తం అన్ని మంచిగా బట్టలు వేసుకొని వాళ్ళకి కావాల్సిన పూజ సామాగ్రి ఏదైతే ఉందో దే యూస్ టు ప్రిపేర్ బిఫోర్ టు గో టు గాడ్. వారు తెలియకుండానే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ముందు అన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటారు. నువ్వు సమస్తమును దయచేసిన దేవుడు నిజమైన దేవుడని నీకు తెలుసా? తెలియకపోతే ఇంకెంతకాలం దేవుని దూరంగా బ్రతుకుతావు? తెలిసినటువంటి దేవుని దగ్గరికి నువ్వు రాలేకపోతుంటే తెలియకుండానే పరుగులెడతా ఉన్నారు. వాళ్ళు పరుగు చూడండి, వాళ్ళ ఆరాటం చూడండి, వాళ్ళ ఆనందం చూడండి. దాంట్లో ఈరోజు మన ఆనందం ఏది? హల్లేలూయా చెప్పండి, హల్లేలూయా చెప్పు, దేవునికి స్తోత్రం అనండి చెప్పం. ఎక్కడికి వెళ్ళినా ఏదో నిరుత్సాహంతో, ఏదో కోల్పోయినట్టుగా, ఏదో అన్నీ పోగొట్టుకున్నట్టుగా. దేవుడు ఎన్నిచ్చాడండి నీకు? మన పూర్వస్థితి జ్ఞాపం చేసుకుంటే ఈరోజు నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు అంతకు ముందు ఉన్నదేనా? దేవుడు ఎన్ని పరిస్థితులు గుండా మనల్ని నడిపించి ఈరోజు ఈ పరిస్థితుల్లో నిలబెట్టాడు. ఇంకా రాబోతున్న నూతన సంవత్సరాల్లో ఇంకెంత నిలబెట్టగలడు, ఇంకెంత చేయగలడు. ఆ ఆరాటం నీకుంటే దేవుని సన్నిధానంలో ఉంటాడు. ఆరాటం లేదు నీకు, ఎక్కడికైనా వెళ్ళాలంటే పరిగెత్తుకుంటూ అటు ఇటు తెగ పనులు చేసుకుంటూ ఎంత ఆరాటమో. కానీ ఏ తెలుసు ప్రజలను చూసినప్పుడు, ఆ ప్రజలు ఆరాధించేటువంటి విధానం చూసినప్పుడు, ఆ ప్రజలు చేసేటువంటి భక్తి చూసినప్పుడు, ఆ ప్రజలు చేసేటువంటి ఆ విధానం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గుండె కొట్టుకుంటే కలవరపడిపోయి వేదన చెందుతూ మాట్లాడుతున్న మాట ఇదిగో ఆ తెలియబడినటువంటి ఆ దేవుడు ఏదైతే రాయబడిందో ఆ దేవుడిని నేను మీకు ప్రకటిస్తున్నాను అని చెప్పి ఎంతో గర్వంగా ప్రకటిస్తున్నాడు. ఆయన ఎవరో కాదయ్యా, నీకు జీవమును నీకు ఊపిరిని ఆ సమస్తమును దయచేసే దేవుడు నజరేయుడని యేసు దేవుడు. ఆమేన్. ఇవ్వలేదా నీకు జీవం? ఇవ్వలేదా? నువ్వు ఎంత నీరసిల్లిపోతే బెడ్ మీద పండుకుంటే లేవలేని స్థితిలో ఉంటే నా ప్రభు నీకు ఊపిరినిచ్చి లేవనెత్తాడా? మరి వస్తున్నావా దేవుని సన్నిధికి? వస్తున్నావా? ఇంకా మన సంఘంలో సహోదరి దేవి గారు వాళ్ళ కుటుంబీకులు ఇంకా రాలా. ఎక్కడెక్కడో తిరుగుతామండి మనం, ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకి వెళ్తాం, దేవుని దగ్గరికి రాలేము. నన్ను క్షమించాలి. ఏ తెన్సు ప్రాంతానికి వెళ్ళినటువంటి ఆ పౌలు ఆ ప్రాంతాన్ని చూసి, ఆ ప్రాంత వాసులను చూసి ఆయన మాట్లాడుతున్నమాట, ఆయన ఎవరు తెలుసా? సమస్తమును నీకు దయచేసిన దేవుడు. ఇచ్చాడండి నీకు సమస్తమును. ఇచ్చిన వాడు తన కుమారుని నీ కొరకు ఇచ్చేశాడు. అది ఆమేన్. సమస్తములో కూడా యేసు ప్రభు కూడా ఉన్నాడు, మన కొరకు వచ్చాడు. నువ్వు ఏమిస్తున్నావు? నువ్వేం తెస్తున్నావు? నిన్నేం అడిగాడు దేవుడు? నేను ఏం తెమ్మన్నాడు? ఏమి ఇమ్మన్నాడు? ఏం కోరుకున్నాడు? ఎలా ఆలోచిస్తున్నాడు ఈ గురించి? కీర్తన గ్రంథం 103వ సంకీర్తన 14వ వచనం రాయబడిన మాట, మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ఆదివారం అని నీకు జ్ఞాపకం ఉందా? ఈరోజు దేవుని సన్నిధిని నీకు జ్ఞాపకం ఉందా? ఈరోజు నేను దేవుని ఆరాధించాలని ఆలోచన ఉందా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి, సమస్తమును దయచేసే దేవుడు ఆ నజరేయుడైన యేసు దేవుడు. ఇదిగో మీరు ఎవరైతే పూజిస్తున్నారో, ఎవరైతే ఆరాధిస్తున్నారో, ఓ యేసు ప్రజలారా, ఆ దేవుడు ఇదిగో ఈయనే నజరేయుడైన యేసు దేవుడు మన కొరకు సమస్తమును దయచేసిన దేవుడు. చెప్పాడా? చెప్పండి, చెప్పాడా లేదా? నువ్వు చెప్పేవి ఎప్పుడైనా? ఈరోజు సమస్తమును ఇచ్చిన దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మనం వెళుతున్నాం. త్వరగా సిద్ధపడండి. ఎప్పుడేం చెప్పావు నీ పిల్లలకి? ఎప్పుడేం చెప్పావా నీ ఇంటి వారికి? ఎప్పుడేం చెప్పావు నీ కుటుంబీకులకి? రండిరా, ఎప్పుడు వస్తారు రండిరా, పర్లేదు లేరా? ఆమె గట్టిగా హల్లెలూయా. నేను మొన్న రాజుగారి యొక్క అమ్మమ్మ గారి కార్యక్రమానికి వెళ్ళడానికి సిద్ధపడిన తర్వాత స్టేషన్కి వెళుతున్నాం. సమయం అప్పటికే అయిపోయింది. మేము వెళుతూ ఉండగా ట్రైన్ మాకు ముందు వస్తుంది. మేము ఎక్కాల్సిన ట్రైను మాకు ముందుగా వస్తుంది. ఇంటి దగ్గర చాలాసేపు చెప్పాను, 9 గంటలకి మనం అక్కడ ఉండాలి అని చెప్పాను. ఇంటి దగ్గర 9:20కి బయటకు వస్తే ట్రైన్ ఉంటుందా? 9 గంటలకు ట్రైన్ అయినప్పుడు 9:20కి బయటకు వస్తాం మనం. 50 రూపాయలతో పోవాల్సింది 200 అయింది. 50 రూపాయలతో పోవాల్సింది ఎంత అయింది?
200 అయింది, ఏమన్నా షాపింగ్కి వెళ్ళామేంటి? బస్సు ఎక్కాం. మీకు ఒత్తిడి మా మా భార్య గారు ఉన్నారండి, నన్ను పట్టుకున్నారండి ఆవిడే. ఆ గొత్తుకులు ఎగిరి కింద పడితే ఏమండి ఆ బస్సులో అలా ఉంది రోడ్లు. ఎందుకు చెప్తాను తెలుసా? ఒక్క క్షణం లేట్ అయితే ట్రైనే మనం మిస్ అయిపోయామే. రాకడ సమయంలో నువ్వు సిద్ధపడకపోతే మిస్ అవ్వా. వద్దాంలే, చూద్దాంలే, ఎప్పుడు వెళ్ళే సంఘం కదా. నీకు అటువంటి ఆలోచన ఉందనుకోండి, నువ్వు ఎప్పుడు దీవింపబడవు. ఎప్పుడు అటువంటి ఆలోచన రానివద్దు మన మైండ్లో. అపనమ్మకము రాకుండా నాకు సహాయం చేయండి ప్రభువా అని ఆ దెయ్యం పట్టినటువంటి ఆ కుమారుడు యొక్క తండ్రి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగినట్టుగా నేను నమ్ముతున్నాను ప్రభువా, నాలో అపనమ్మకం రాకుండా సహాయం చేయండి అడిగినట్టుగా మనం అడగాలామే. ప్రభువా నీ రాకల్లో ఎత్తబడే కృప సిద్ధపాటు నాకు అనుగ్రహించండి ఆయన. ఏదో కొంచెం అలవాట్లు బట్టి ఇంకా కాసేపు నిద్రపోతున్నాను, నాలో ఉండేటువంటి నిద్రమత్తు తొలగించిన ప్రభువా నీ సన్నిధికి త్వరగా రావాలి, వేగిరమగా రావాలి, పరిగెత్తుకుంటూ రావాలి, నిన్ను ఆరాధించాలి నాయన అని ఆలోచనతో రావాలి, తపనతో రావాలి ఇక్కడికి. ఆమేన్. గట్టి హల్లెలూయా. ఒకటి, సమస్తమును దయచేశాడు. ఇదిగో ఆ తెలియబడిన దేవుని ఆరాధిస్తున్నారే, ఆయన ఎవరు అనుకున్నారు తెలుసా? నీకు జీవమును, ఆరోగ్యమును, ఊపిరిని, సమస్తమును అందరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి నీకు దయచేసిన దేవుడు ఆయన. ఈ దేవుడు తీసి ఆ పేరు తీసే. ఆమేన్. చెప్పండి గట్టి హల్లెలూయా, గట్టి హల్లెలూయా చెప్పండి. ఒకటి, ఆ దేవుడు ఎవరు? సమస్తమును దయచేసే దేవుడు. రెండు విషయానికి వెళ్తున్నాం, చదవనమాట. మరియు యావత్ భూమి మీద నిర్ణయ కాలమును నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. రెండోది ఏంటో తెలుసా? ఆయన ఇక్కడికి వచ్చాడని మీరు తెలుసుకొని ఆయన వెతుకులాడతారేమోనని ముందుగానే గ్రహించిన దేవుడు తన కుమారుని మన కొరకు పంపించాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. లోతు వాళ్ళ ఇంటికి 2 దేవదూతలు వస్తే ఆ ఊరి ప్రాంతం వాళ్ళందరూ కూడా ఎవరైతే లోతు వారి ఇంటికి వచ్చారో వారిని బయటికి పంపు అని లోతుని అడగడానికి వచ్చారంటే చిన్న పిల్లలు మొదలు, బాలురు మొదలు, బాలురు, యవనులు, వృద్ధులు, ఇంకా అందరూ వచ్చి బయట పంపు, ఎవరో లోపల వాళ్ళు మాకు కావాలి అని అడిగితే దేవుని దగ్గర ప్రార్థన చేయగా దేవుడు వారు అందరికీ ఏం చేశాడంట? గుడ్డితనం కలగజేశాడు. ఈ గుడ్డితనం వల్ల ఆ డోర్ ఎక్కడుందో, ఆ ప్రవేశం ఎక్కడుందో తెలుసుకోలేక వాళ్ళందరూ కూడా కలవరపడిపోయారంటే ఏంటి ఎక్కడుంది ఏంటిది. ఇంకో మాట కూడా చెప్తాను. వాళ్ళు ఎలాగైతే కనుగొనలేకపోయారో దేవుడు ఏ రీతికైతే వారు గుడ్డితనం కలగజేశాడో ఈ లోకాన్ని ఏలుతున్నటువంటి ఒక దేవత ఉంది. 2 కొరింథీ పత్రిక 4:4 దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనుపర్చు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారు మనోనేత్రములకు గుడ్డితనము అక్కడ దేవుడు ఆ ఊరి ప్రజలందరికీ గుడ్డితనం కలగజేస్తే ఈ యుగ సంబంధమైన దేవత తెలిసినటువంటి మనకి గుడ్డితనం కలగజేస్తుంది. ఎందుకంటే మనం అనుకుంటాం, నాకు తెలియదా ప్రార్థన, నాకు రాదా వాక్యం, నాకు రాదా పాట, నేను చేయలేనా. ఇదే గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనం. తెలిసిన మనమే తెలిసినట్టుగా బిహేవ్ చేస్తాం కానీ చేయలేం. వచ్చిన మనమే వచ్చినట్టుగా బిహేవ్ చేస్తాం, అతిథేవత భక్తి చేస్తాం కానీ ఏమీ తెలియదు మనకి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నేను ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు, అయ్యా మాకు ప్రార్థన చేయడం రాదు, ప్రార్థన చేయడం నేర్పించండి ప్రభువా. వచ్చా అండి మన ప్రార్థన చేయడం వచ్చా? మాట్లాడండి. వచ్చా ప్రార్థన చేయడం? కొంతమంది చిలక పలుకుతారు ప్రార్థనలో, మంచి పలుకులు దేవునికి మంచిదే, నేను కాదనట్లే. కానీ ప్రార్థన చేయడం రాని మనకి ఆయన ప్రార్థన నేర్పించాడు. పాట రాని మనకి పాట ఇచ్చాడు, వాక్యం రాని మనకి వాక్యం ఇచ్చాడు. క్రీస్తు ఎవరు తెలియకపోతే క్రీస్తు వచ్చాడు. మనం వెతుకులాడుతూ ఉంటుంటే ఆయనే మన దగ్గరికి వచ్చి ఐఎమ్ ద వన్ టు హూమ్ యు ఆర్ సర్చింగ్. నువ్వు ఎవరినైతే వెతుకుతున్నావో ఆయన నేనేరా బాబు. వచ్చాడని మన కోసం. మనం వెతుక్కోలేకపోతున్నామని, కనుగొనలేకపోతున్నామని ఆయన మనకి ఏం చేస్తాడో తెలుసు. అపోస్తలుడైన పౌలు ఏథెన్సు పట్టణం చెప్తున్నమాట, ఆయన దూరముగా ఉండే దేవుడు కాదు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ఆయన ఎవరంట? దూరంగా ఉండే దేవుడు. నువ్వు ప్రార్థనకి ఎంత దూరంగా ఉంటున్నావు ప్రియ సహోదరి, నువ్వు ఆలోచించుకో.
ఎన్నిసార్లు మొత్తుకున్న ప్రార్థనకి రండి, ప్రార్థనకి రండి. ఎప్పుడు చూసి నీ పాస్ట్గా పని పడలేదు, ఎప్పుడు పిలుస్తామంటాడు. నన్ను గూర్చి మనసులో అనుకున్న వారు ఉన్నారు, ఉంటారు, ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎత్తండి యవనస్తులారా. గణేష్ బాబు 2 చేతులు పైకి ఎత్తి దేవుని స్తోత్రాలు చెప్తా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఎన్నిసార్లు నువ్వు దేవునికి దూరం అయిపోయావు ఆలోచించుకుని ఎప్పుడైనా. ఆయన మనకు దూరముగా ఉండేవాడు కాడు. 145వ సంకీర్తనలో రాబడిన మాట 18వ వచనంలో, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకి నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన, చెప్పండమ్మా గట్టిగా, ఎలాగంట, ఎంత సమీపమో తెలుసా? నువ్వు ఊహించలేనంత నా ప్రభు నాకు దగ్గరికి వచ్చాడు. వచ్చిన ఆయన మనం ఏం చేస్తాం? అక్కడే ఉండు ప్రభువా, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను అన్నీ చూసుకున్నాను, అతను అక్కడే ఉండు. కొన్ని సందర్భాలు చూడండి, ఎవరైనా ఊరి నుంచి వచ్చారనుకోండి, మనల్ని రిసీవ్ చేసుకోవాలి వాళ్ళని. అమ్మ నిద్రపోతున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా, వెరీ గుడ్. మన ఇంటికి ఎవరైతే వస్తారో, చుట్టాలు పట్టలు వస్తారో చూస్తారో, వాళ్ళు మన ఇంటికి రాకముందు ఎక్కడో ఉంటారు, బస్సు దిగుతారు, మనకి ఇంటికి ఫోన్ చేస్తారు, అయ్యా ప్రవీణ్ గారు మేము దిగిపోయి ఇక్కడ ఉన్నామన్నాను. నేను ఏమంటాను తెలుసు, అక్కడే ఉన్నాను, వచ్చేస్తాను, ఇప్పుడే బయలుదేరాను. ఏంటంటే ఇప్పుడే ఒక 5 నిమిషాలు మీ ముందు ఉంటాను. అరగంట అయినా అక్కడికి వెళ్ళకపోతే ఎలా ఉంటుందో తెలుసా? కోపం రాదండి. మొన్న మేము ఖమ్మం వెళ్ళాం, మా సతీమణి గారు మేము ఖమ్మం వెళ్తే మేము ఫోన్ చేసాం. వాళ్ళు ఏమన్నారంటే, కారు పంపిస్తున్న పాస్టర్ గారు అక్కడే ఉన్నాను అన్నారు. ఎప్పుడైనా అడగరే? 9:10కి 9:20కి అక్కడ దిగాం. 9:20 నుంచి 10:30 వరకు కారు అలా. ఎక్కడున్నదో అమ్మ కారు? బయలుదేరిపోయింది, ఇక్కడే ఉంది. ఎక్కడుంది కారు? పెట్రోల్ కొట్టిస్తున్నాను. ఎక్కడుంది కారు? జంక్షన్లో ఉంది. ఎక్కడుంది? గేట్ బయట. నేను నిజం చెప్తున్నాను, నాకు చాలా కోపం వచ్చింది. అమ్మాయి నడి ఇంటికి వెళ్ళిపోదాం. వస్తానని చెప్పిన వారు రాకపోతే ఎలా ఉంటుంది తెలుసా? నా యేసు వస్తానని చెప్పాడు, ఖచ్చితంగా వచ్చాడు. ఆయన మనకి దగ్గరగా ఉంటాడు అన్నాడు, ఉన్నాడు. మళ్ళీ విడిచిపెట్టను అన్నాడు, విడిచిపెట్టలేదు ఆయన. దేవునికి స్తోత్రం. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. 1 సమస్తమును దయచేవాడు, 2 మనకు దూరముగా ఉండే దేవుడు కాదు. ఉన్నాడా దూరంగా? చెప్పండమ్మా, ఉన్నాడా? నోరిచ్చాడు దేవుడు, చెప్పండి. దూరముగా ఉన్నాడా? లేడు. దూరంగా ఉండడు ఆయన. మనము ఆయనకి దగ్గరగా వెళ్ళిపోవాలి. ఆమె గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు అనుకోండి, అంటవా? దగ్గరికి వెళ్ళిపోయి భుజం మీద చేసేసి కౌగిలించేసుకొని మీద పడిపోయి చేయవా? మాట్లాడరేంటండి? చేయరా? నేను చేస్తా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ నా యేసు ఎంత గొప్పవాడు తెలుసా? ఆయన సమీపముగా ఉన్న గల కారణం ఏంటంటే, శిష్యులందరినీ పిలిచాడు. పస్కా పండుగ దినాన్న ఆయన మేడగదిలోనికి వెళ్ళిపోయాడు. ఒక రూమ్లో కూర్చున్నారు. అక్కడ వాళ్ళందరి యొక్క కాళ్ళు ఆయన టవల్ తీసుకొని నీళ్లు తీసుకొని కడిగి తుడుస్తూ ఉంటుంటే ఎంత సమీపముగా ఉన్నాడు ఆలోచించు. అంత సమీపంగా నీ సహోదరునికి ఎప్పుడైనా చేసావా? నువ్వు చేసావా? అంత సమీపము ఉన్న దేవుడు, నీకు దూరంగా లేని దేవుడు నీకు దగ్గరగా వస్తే నువ్వెంత దగ్గరగా ఉంటున్నావు? దూరంగా వెళ్ళిపోతున్నావా? నాకు తెలుసు దేవుడు ఎవరో, నేను వస్తానులే, ప్రార్థన ఎక్కడో నాకు తెలుసు, వస్తానులే, పాటలు ఎలా పాటలు నాకు తెలుసురా అన్నీ చెప్తావేంటి నువ్వు? నాకు తెలిసి నేను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ప్రార్థనకు కొంచెం లేట్ అయితే, నాన్నగారు నువ్వు దేవుని బిడ్డవేనా, దేవుని కుమారుడువేనా, ఎందుకు ఇంతగా లేటుగా వస్తున్నావు, ఇంకెప్పుడు మారతావు అనేటువంటి మాటలు ఆయన వెళ్ళిపోయిన తర్వాత జ్ఞాపకం చేస్తుంటే నిజమే కదా. దేవుని బిడ్డగా నేనే లేటుగా వస్తూ ఉంటుంటే ఎంత అనేక మందికి అగౌరవ మర్యాదగా ఉండదా? నా యేసు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎందుకు దగ్గరగా ఉండకూడదు? నా ప్రభు మనకి సమీపంగా ఉన్నప్పుడు మనం ఎందుకని సమీపంగా ఉండకూడదు? ఇదిగో ఏథెన్సు ప్రజలతో, ఏథెన్సు వారితో అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నమాట. ఆ దేవుడు సమీపంగా ఉండే దేవుడు, నీకు దూరంగా ఉండే దేవుడు. ఆ దేవుడు లాంటి దేవుడు కాదు నా దేవుడు. ఆ దేవుడు ఎవరో తెలుసా? నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. నేను చేసిన ప్రతి పాపమునకు, దోషమునకు పరిహారముగా నా యేసుక్రీస్తు నా కొరకు సమస్తమును కార్చిన నా యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన నా గొప్ప దేవుడు, నాకు సమీపముగా ఉన్నాడు. దమస్కు మార్గ మధ్యలో వెళుతుంటుంటే నాకు సమీపముగా వచ్చి నాకు దర్శన భాగ్యాన్ని ఇచ్చి
నాలో మార్పుని తీసుకొచ్చి నాతో మాట్లాడిన దేవుడు నా యేసు దేవుడు. రేయ్ అపోస్తలుడైన సౌలు, నువ్వు పౌలుగా మారాలి, నువ్వు పౌలుగా మారి నా సేవ కొరకు నిలబడాలి అని ఎన్ని మాటలు చెప్పాడు. ఆ యేసుక్రీస్తు దేవుడే నాకు దగ్గరగా ఉన్నాడు, మీకు సమీపంగా ఉన్నాడు అని చెప్పాడు ఏథెన్సు ప్రజలకి. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పేవి ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళని వేరే రూట్లో తీసుకెళ్ళిపోయేటువంటి ఆలోచన కలిగి ఉంటే దేవుని దగ్గరికి తీసుకొచ్చేటువంటి ఆలోచనలు ప్రభు ఈ రోజు నీకు ఇచ్చును గాక. ప్రభు దగ్గరగా బ్రతికేటువంటి ఆలోచనలు ప్రభు నిన్ను నీ కుటుంబానికి ఇచ్చును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. ఆమేన్. దూరంగా వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు, దగ్గరగా బ్రతకడం దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మూడో విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. చదవన్న మాట. ఉన్నాము అటువలే చూడండి. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వ పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలడని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. 3, ఒకటేమో సమస్తమును దయచేశాడు. 2, మనకు దూరముగా ఉండేవాడు కాదు. 3, మనకు ఒక ఆధారాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ఏంటి ఆధారం తెలుసా? ఆయన మృతులలో నుండి లేచినట్టుగా మనము కూడా లేస్తాం. ఇది ఆధారం. మీకు ఇంకా కావాలితే కనుక యెరూషలేముకి వెళ్ళండి, ఆ గొల్గొతా కొండ దగ్గరికి వెళ్ళండి, అక్కడుండేటువంటి యేసు సమాధి చూడండి. ఇప్పటికీ నిదర్శనం ఆయన లేచాడు. మన ఒకవేళ ఇప్పుడు నాన్నగారు ప్రభునందు నిద్రించారు, ఆయన ఎక్కడైతే భూస్థాపిత కార్యక్రమం చేశామో, సమాధి చేశామో, అక్కడికి వెళ్ళి తవ్వితే ఆయన కళేబారములు మనకు ఎముకలు అస్థిపంజరం కనబడుతుంది. యేసుని వెతకండి అక్కడికి వెళ్ళి, ఆయన ఉంటాయిగా. ఆయన సజీవుడు. హల్లెలూయా. ఇది నీకు నిదర్శనం, ఇది నీకు ఆధారం. ఇప్పుడు మరలా అంటున్న అపోస్తలుడైన పౌలు, ఒక దినము రాబోతా ఉంది, రోస్తా ఉంది. ఆ ఉగ్రత దినం రాబోస్తూ ఉంది. ఆ ఉగ్రత దినము రోజున నువ్వు తప్పించబడాలంటే ఇదిగో ఈ యేసు ఎలాగైతే మృతులను తిరిగి లేచాడో ఆ ఆధారమైనటువంటి యేసు మీద నువ్వు ఆధారపడు. వస్తున్నటువంటి ఉగ్రత దినము నుంచి ప్రభు నిన్ను తప్పిస్తాడు. ఉగ్రత దినమును తప్పించబడాలని ఆరాటం, ఉగ్రత దినం నుంచి తప్పించబడి విడిపించబడాలని ఆ యేసుక్రీస్తు మీద ఆధారపడ్డాం. ఎందుకండి భక్తి? వస్తున్న ఉగ్రతను తొలగించుకోవడానికి, ఆమె వస్తున్నటువంటి శాపమును తొలగించుకోవడానికి, మన మీదకి వస్తున్నటువంటి ఆ యుద్ధమును ఆపి నా ప్రభు నన్ను రక్షిస్తాడు అనేటువంటి నిత్య సంకల్పం చొప్పున ఆయన కొరకు ఎదురు చూడడానికి ఇదిగో ఈ ఆరాటం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. లేకపోతే ఈ పెళ్ళిళ్ళు ఎందుకు, పేరెంటాలు ఎందుకు, పిల్లలు ఎందుకు, వాళ్ళు ప్రయోజకులు అవ్వడం ఎందుకు, వాళ్ళు ఉద్యోగాలు చేయడం దేనికి? ఇదంతా ఈ లోకపరంగా నువ్వు బ్రతకడం కోసం. ఆమె మరి ఇందులో రాయబడిన ఈ మాటలు ఎందుకో తెలుసా? నిన్ను పరలోక రాజ్యం చేర్చుటకు. ఆ మాటలు తెలుసుకున్న పౌలు ఏథెన్సు ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. ఉగ్రత దినము ప్రభు నిన్ను తప్పిస్తాడు. అతి దేవతా భక్తి కలిగిన వారు ఉన్న మీరు ఇప్పుడైనా మారండి. తెలియబడని దేవుడిని కాదు ఆరాధించేది, తెలిసిన దేవుడిని ఆరాధించండి. నీ గురించి పట్టించుకునే దేవుడిని ఆరాధించండి. నీ గురించి ఆలోచించే దేవుడి గురించి ఆలోచించండి. నీ గురించి అంతా తెలిసినటువంటి మహాదేవుడైనటువంటి ఆ యేసుక్రీస్తు గురించి తెలుసుకోండి. ఆయన ఎవరో తెలుసా? ఆయన మనకు సమస్తమును దయచేసే దేవుడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన మనకు దూరముగా ఉండే దేవుడు కాదు. ఆయన ఎవరో తెలుసా? రాబోతున్న ఉగ్రత దినము నుంచి తప్పించగల మహాసమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. గడి హల్లెలూయా. మేము ఎలా నమ్మాలండి, మేము ఎలా నిరీక్షించాలండి, మాకు ఎలాగా అది మాకు నిరూపితం అవుతుందండి అని అంటావా? ఇదిగో ఆయన మృతులలో నుండి లేచినట్టుగా దేవుడు నిన్ను కూడా లేపుతాడు. మొదటి మరణం సహజ మరణం. రెండో మరణం యేసుక్రీస్తు యొక్క ఉగ్రత దినం రోజున మనందరం మరణించిన తర్వాత మహిమా శరీరములు ధరించి ఆయన వస్తున్నాడనగా ఆయన చూడడానికి నా ప్రభు మనందరూ కూడా ఆయనతో పాటు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన మనతో ఉండే దేవుడు అండి, మనకు దూరంగా ఉండే దేవుడు కాదండి.
ఆయన మనకి అన్ని దయచేసేవాడు తప్ప నీ దగ్గర నుంచి తీసివేసే దేవుడు కాదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నన్ను మాట అడిగినామండి, ఇప్పటి వరకు మీరు ఏది అడిగినా అన్నీ ఇచ్చాడు ఇవ్వలేదా? చెప్పండి నోటితో. రాజుగారు ఇచ్చాడు ఇవ్వలేదా? గట్టిగా ఇంకో మాట అడుగుతాను, ఇచ్చిన దేవుడు ఎప్పుడైనా నీ దగ్గర నుంచి తీసుకున్నాడా? అది చెప్పండి. బండి ఇచ్చాడు దేవుడు, తీసేసుకున్నాడా? ఆరోగ్యం ఇచ్చాడు, తీసేసుకున్నాడా? నీకు ఇంటిని ఇచ్చాడు, తీసేసుకున్నాడా? మనకు కావలసిన నిత్యావసర వస్తువులు అన్నీ ఇచ్చాడు, తీసేసుకున్నాడా? చెప్పండి అమ్మా, మాట్లాడరేంటండి? ఇప్పుడు ఆలోచిస్తున్నాను, ఉన్నాయా లేవా ఇంటి దగ్గర? అవన్నీ ఉంటాయి కదా. దేవుడికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఇచ్చిన దేవుడు ఎప్పుడు అడిగే దేవుడు కాదు. నీలాగా ఎరా ఆ రోజు నీకు పెట్టానుగా నాకు పెట్టవేంటి అని అడిగే దేవుడు కాదు. ఇంకా నీకేం కావాలో అడుగు, ఇస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వు మాత్రం ఎన్ని అడుగుతావు అడుగు, కానీ ఒకటి మాత్రం కోల్పోవద్దు, పరలోక రాజ్యాన్ని కోల్పోవద్దు. దాన్ని విడనాడద్దు, దాన్ని తెంచుకోవద్దు, ఆ బంధాన్ని వదిలిపెట్టద్దు. క్రీస్తు కొరకు నిలకడగా, ఇదిగో ఏథెన్సు ప్రజల కొరకు ఆ అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు ఈ రోజున తెలిసినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమస్తమును నీకు దయచేసి నువ్వేమిచ్చావు దేవునికి? నీకు దూరంగా లేని దేవుడి దగ్గర నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వు ఉగ్రత దేవుడి నుంచి తప్పించే దేవుడి దగ్గర నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ముందు ఆరాటం. ఒకవేళ ఉంటే సమస్తము దయచేసిన దేవుడితో నువ్వు కూడా దేవుని కొరకు నిలబడగలవు. నీకు దూరంగా లేనటువంటి దేవుడి కొరకు, అనగా సమీపంగా ఉన్న దేవుడి కొరకు నువ్వు కూడా ఆయనకి దగ్గరగా బ్రతుకుతావు. ఉగ్రత దేవుడి నుంచి తప్పించగలిగినటువంటి దేవుని దగ్గర నువ్వు కూడా అనేక మందిని ఉగ్రత దేవుడి నుంచి తప్పించబడ్డానికి నీ వంతు సహాయం నువ్వు చేస్తున్నావు. మరి ఆరాధనకి రావడమే గమనార్హం అయిపోతుంది. దేవుని సందులో అడుగు పెట్టడమే చాలా లేట్ అయిపోతుంది. దేవుని సందులో ఉండడమే అబ్బో చాలా టైం ఉన్నానండి, ఇంక అంతసేపు ఉండాలండి అని అనుకుంటూ నీలో నువ్వే దేవునికి దూరంగా బ్రతుకుతున్నావేమో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ ఆ శీల లేదంటే ఆ తిమోతి వచ్చేంత వరకు ఏథెన్సు పట్టణంలో సువార్త ప్రారంభించడామే, ప్రకటించడామే, అందరికీ తెలియజేసాడు. ఆమేన్. తెలియబడిన దేవుడిని ఆరాధిస్తున్న వారికి తెలిసిన దేవుడు ఎవరో, ఆ భక్తి ఎలా చేయాలో, ఆ భక్తి ఎలా ఉండాలో వాళ్ళందరికీ నేర్పించాడు అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం. మరికొన్ని విషయాలు దేవుని చిత్తమైతే మరొక వారం మనం నేర్చుకుందాం. అట్టి కృప ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో నీ పునరుద్ధరణ కోడికలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టారు. ఆనాడు అపోస్తలుడైన పౌలు నాయన ఏథెన్సు పట్టణంలో తెలియబడినటువంటి దేవుడు ఆ విగ్రహమును ఆ ఏథెన్సు ప్రజలు ఎలాగైతే ఆరాధిస్తున్నారో, అతి దేవతా భక్తి కలిగినటువంటి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందో ఎరిగినటువంటి నాయన నీ దాసుడైనటువంటి పౌలు గారు చెప్పిన మాటల వల్ల వారి జీవితాలు మార్చబడినట్టుగా ఈరోజు మా జీవితాలు కూడా మార్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నాయనను సమస్తము దయచేసే దేవుడిగా ఉన్నావని, మాకు దూరముగా ఉండే దేవుడిగా లేవని, ఉగ్రత దేవుడి నుంచి తప్పించే దేవుడిగా మాకున్నావని, దానికి నిదర్శనమే అయా మృతులలో నుండి లేచిన నీవు మాకు సాదృశ్యంగా ఉన్నావని మేము నమ్ముచున్నాము. నాయన మమ్మల్ని అందరినీ బలపరచండి. అన్నీ ఇచ్చిన నీకే మేము దూరంగా బ్రతుకుతున్నామేమో, అన్నీ పొందుకున్న మేమే నీకేమి ఇవ్వలేకపోతున్నామేమో. నాయన ఉగ్రత దినము నుంచి మేము తప్పించబడ్డమనేటువంటి ఆరాటంలో ఉన్న మేము ఎవరైతే తప్పించబడలేకపోతున్నారో వారి దగ్గరికి వెళ్ళి నీ మాట అందించలేకపోతున్నావు. దయచేసి మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని లేవనెత్తండి. నీ దాసుడిగా చేయబడి నీ ప్రార్థన మీరు అంగీకరించమని, బిడ్డలందరిపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నదులు పడదాం, కానుకలు సమర్పించుకుందాం. అందరూ పాట పాడుతుండగా కానుక సమర్పించుకుందాం. ఈరోజు రాత్రి మన ప్రియులు దావీదు గారి ప్రార్థన ఇక్కడే సంఘంలోనే జరుగుతుంది. అందరూ తప్పక ఆ ప్రార్థన కూడికల పాలుపొమ్ములు పొందండి. మన ప్రియులు దావీదు గారు వారు అనుకున్న కోరిక యావత్తు ప్రభు సఫలము చేయనుగాక. ఆమేన్. ఆప్తులైన వారే మమ్ము విడచి వెళ్ళిన, మాకున్నవారే మాకు దూరమైనను, ఆప్తులైన వారే మమ్ము విడచి వెళ్ళిన, మాకున్నవారే మాకు దూరమైనను, నీవే తోడై నిలువగా
స్తుతించిన ఆ రుణమే తీరునా. చప్పట్లు. నీవే తోడై ఒదిగిపోతామయ్యా, ఒదిగిపోతామయ్యా నీ సన్నిధిలో, ఒదిగిపోతామయ్యా. మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. మాలో ఏముందయ్యా మాకర్థమే కాదయ్యా, మాలో ఏముందయ్యా మాకర్థమే కాదయ్యా. చప్పట్లు. జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్యా, ఒదిగిపోతామయ్యా నీ కౌగిలిలో, ఒదిగిపోతామయ్యా, ఒదిగిపోతామయ్యా నీ సన్నిధిలో, ఒదిగిపోతామయ్యా, ఒదిగిపోతామయ్యా నీ పరిచర్యలో, ఒదిగిపోతామయ్యా నీ రాకడలో, ఒదిగిపోతామయ్యా నీ కౌగిలిలో, సాగిపోతామయ్యా. చివరి ప్రార్థన ఆశీర్వాదం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ మధ్యాహ్న కాలంలో నీ మాటలు వినడానికి ఇచ్చిన ధన్యత నీకు వందనాలు. వచ్చిన సంఘ ప్రియులైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించండి, బలపరచండి, సంపూర్ణ ఆరోగ్యంతో మీరు నింపండి. రానున్న దినాలలో జరగనుద్దేశించిన ప్రతి కార్యక్రమము మీరు ఘనముగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాటలు విన్న మా జీవితాల్లో ఆనాడు ఏ తెన్సులో ఉండేటువంటి ప్రజలు మార్పు చెందినట్టుగా తెలుసుకున్న మేము కూడా మార్పు చెంది చక్కగా నీ సేవా పరిచర్లు ఎదిగే కృపను అనుగ్రహించాలి. ఏ ఒక్కరిలో నిర్లక్ష్య ధోరణి లేకుండా నాయన, ఏ ఒక్కరు కూడా నీకు దూరంగా బ్రతకకుండా నీకు సమీపముగా